నిర్గమాకాండం 29వ అధ్యాయం. వారు నాకు యాజకులన్నట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడెదూడను, కళంకం లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పల్చని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఓ గంపలో వాటిని పెట్టి, ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి, ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగీని, ఏఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి, అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వం వారి కగును. అహరోనును అతని కుమారులను అలాగు ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులు నుంచగా, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి, ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. మరియు అంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కాలేజం మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తం తీసి బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతట నీవు ఆ పొట్టేలును, దాని అవయవములను దేనికి అది విడదీసి, దాని అంత్రములను, దాని కాళ్ళను కడిగి, దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుమారుల కుడి చెవుల కొన మీదను, వారి కుడి చేతి బొటన వ్రేలు మీదను, వారి కుడికాలి బొటన వేలు మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠం మీదనున్న రక్తంలోను అభిషేక తైలంలోను కొంచెం తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును, అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, అంత్రములను కప్పుకొను క్రొవ్వును, కాలేజం మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పల్చని ఒక అప్పడంను నీవు తీసుకొని అహరోను చేతుల్లోనూ అతని కుమారుల చేతుల్లోనూ వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యంగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణగా యెహోవా సన్నిధిని దాన్ని అల్లాడింపవలెను. అది నీవంతగును. ప్రతిష్ఠితమైన పొట్టేలులో అనగా అహరోనిదియు అతని కుమారుడియునైన దానిలో అల్లాడింపబడిన బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయుల నుండి అహరోనుకును అతని కుమారులకును నగును. అది ఇశ్రాయేలు అర్పించు సమాధాన బలుల నుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా ఉండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను, అతని తరువాత అతని కుమారులు వగును. వారు అభిషేకం పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో ఎవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును వండవలెను.
అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఆ పొటేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వాని ప్రతిష్ఠ చేయుటకును వాని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తం చేయబడేనో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసంలోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలియుండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనక దాన్ని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తం నిమిత్తం నీవు ప్రతిదినము ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధంగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులుంది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదికి 2 గొర్రెపిల్లలను, ప్రతి దినము ఉదయమందు ఒక గొర్రెపిల్లను, సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లలతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణను అర్పించినట్టు దీన్ని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచెదను. నాకు యాజకులన్నట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరిచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవా నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.